హాయ్ ఫ్రెండ్స్, సోలార్ సిస్టంలోని మన భూమి మార్స్ల ఎవాల్యుయేషన్ ఒకేసారి జరిగింది. కానీ ఈ రెండు ప్లానెట్స్లో చాలా తేడా ఉంది. ఒకవైపు భూమిపైన జీవించడానికి అన్ని రకాల పరిస్థితులు ఉంటే అదే మార్స్లో నిరాశజనకంగా ఉన్నాయి. మనం మార్స్పై మనుషులు జీవించడానికి ఏర్పాట్లు ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసుకోవాల్సి వస్తోంది. మరి రెండు గ్రహాల మధ్య ఇంత తేడా ఉండడానికి అసలు కారణం ఏంటి? ఏం జరిగింది? రెండింటినీ ఒకసారి పోల్చి చూద్దాం. భూమి మీద నీళ్లు, ఆక్సిజన్ ఉంటే మార్స్ పైన అవి లేవు. భూమి మీద జీవనానికి సరిపడే వాతావరణం ఉంటే అది మార్స్ మీద సరిపోయేంతగా లేదు. నీళ్లు, ఆక్సిజన్ మార్స్లో తక్కువగా ఉండడానికి కారణం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మార్స్ మీద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అదే భూమి మీద జీవనానికి అనువైన వాతావరణం, నీళ్లు ఉండడానికి కారణం మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన భూమికి కూడా ఒకానొక సమయంలో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోల్పోయే ప్రమాదం ఎదురైంది. కానీ ఒక లక్కీ ఈవెంట్ కారణంగా మన భూమి తన స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కోల్పోలేదు. అందుకే మన భూమి మీద ఇంకా జీవం అలాగే ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం 55 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఈవెంట్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన భూమి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే అద్భుత శక్తి 350 కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఉంది. MIT పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ ప్రకారం ఇది 420 కోట్ల సంవత్సరాల వరకు ఉండొచ్చు అని అంటున్నారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 2 భాగాలుగా విభజించారు: ఇన్నర్ కోర్, ఔటర్ కోర్. ఇన్నర్ కోర్ పూర్తిగా సోలిడ్ అయితే ఔటర్ కోర్ మోల్టెన్ మ్యాటర్తో తయారై ఉంటుంది. కానీ ఇలా ముందు నుండి ఉండేది కాదు. ఒకానొక సమయంలో భూమి మీద ఒక లిక్విడ్ కోర్ ఉండేది. ఇందులో సోలిడ్ మెటీరియల్ తక్కువగా ఉండేది. ఇది ఒక రకమైన డైనమోగా పనిచేసేది. ఈ డైనమో భూమి మ్యాగ్నెటిక్ని ప్రొడ్యూస్ చేసేది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ ప్లానెట్ మీద జీవం ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని భావిస్తారు. సమయానికి అనుగుణంగా భూమిపై మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ 56 కోట్ల 50 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన వల్ల భూమి మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలహీనపడుతూ వచ్చింది. కొందరు మన భూమి తన పోల్స్ని రివర్స్ చేసుకుందని చెప్తూ ఉంటారు. కొందరు భౌగోళిక మార్పుల వల్ల భూమి కోర్లో ఉన్న ఉష్ణోగ్రత తగ్గడం జరిగిందని చెప్తారు. కానీ దీనికి సరైన కారణం మాత్రం ఎవరికీ తెలియదు. దీనివల్ల భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతూ వచ్చింది. అది అప్పటితో పోల్చితే కేవలం 10% మాత్రమే మిగిలి ఉంది. ఓజోన్ పొర నాశనమై సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాల కారణంగా భూమి మీద ఉన్న జీవుల నాశనం మొదలైంది. అంటే సింపుల్గా చెప్పాలంటే పరిస్థితులు ఇలాగే ఉంటే భూమి మార్స్లా మారిపోయేది. అంటే భూమి మీద నీళ్లు ఉండేవి కావు, వాతావరణం కూడా ఉండేది కాదు, జీవం కూడా ఉండేది కాదు. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక సంఘటన వల్ల మనం ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తోంది ఎనర్థోసైట్. ఇదొక రాయ్. దీంట్లో ఉన్న మినరల్స్ వల్ల దీనికి ఒక గుర్తింపు ఉంది. దీనిలో 90% ఫెల్స్పార్, 10% పారోక్సిన్, లిమినోట్, మ్యాగ్నెటైట్, ఒలివిన్ ఉంటుంది. ఇందులో ఉన్న మ్యాగ్నెటైట్ మినరల్స్ అంటే ఒక ఐరన్ కోర్. ఇది భూమిలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓరియంటేషన్ ప్రకారం అలైన్ చేసుకుంటుంది. అమెరికాలోని ఓక్లహామా సిటీలో ఈ రాక్కి చెందిన శాంపిల్స్ ఇప్పటికీ 55 నుండి 56 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి దొరికాయి. ఈ శాంపిల్స్ని స్టడీ చేయడం వల్ల మొత్తం మనకి తెలుస్తోంది. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గడానికి కారణం కోర్లో ఉన్న లిక్విడ్ కోర్ టెంపరేచర్ తగ్గడం వల్ల. కోర్ టెంపరేచర్ తగ్గడం వల్ల ఐరన్ కంటెంట్ క్రిస్టలైజ్ అవ్వటం. ఇది 1200 కిలోమీటర్ల సోలిడ్ స్పియర్ని తయారు చేసుకుంది. ఇదే మన భూమి ఇప్పటి ఇన్నర్ కోర్గా ఉంది. భూమి లోపల సాలిడ్ కోర్ అయిన ఔటర్ కోర్ ఇప్పటికీ లిక్విడ్ కోర్గా ఉండడంతో దానికి ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అయింది. దీంతో డెన్సిటీ ఎక్కువైంది. దీనివల్ల ఔటర్ కోర్లో కన్వెన్షన్ సెంటర్ తయారై టెంపరేచర్ పెరగడం మొదలైంది. దీనివల్ల భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరిగి రిస్టోర్ అయింది. ఇదంతా జరగడానికి 15 మిలియన్లు అంటే 1,50,00,000 సంవత్సరాలు పట్టింది. ఇది మొత్తం ఇలాగే జరిగిందా లేక వేరే విధంగా జరిగిందా అనేది ఒక హిడెన్ సీక్రెట్. కానీ ఆ లక్కీ ఈవెంట్ మన భూమి మీద జీవం అంతం కాకుండా కాపాడింది. భూమి మీద దీని తర్వాత జరిగిన దాన్ని చరిత్రలో కంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఇది కూడా మన భూమి తన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిస్టోర్ చేసుకున్నప్పుడు, అంటే 55 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. కంబ్రియన్ ఎక్స్ప్లోజన్లో మల్టీ సెల్యులర్ జీవులు ఉద్భవించాయి. తర్వాత 2 కోట్ల సంవత్సరాల వరకు ఆర్గాన్ డైవర్సిఫికేషన్ చాలా పెరగడం జరిగింది. దీన్ని బయాలజికల్ బిగ్ బాంబ్ అని కూడా అంటారు. ఈ ఆర్గాన్స్ తర్వాత కాలంలో భూమి మీద బయోడైవర్సిటీలో మార్పులు జరగడానికి కారణమయ్యాయి. మన భూమి మీద ఈ ఈవెంట్ జరగడం ఎంత లక్కీ అంటే ఇది జరిగినప్పుడు భూమి నాశనమయ్యే పరిస్థితిలో ఉంది. దీని యూనివర్స్ కోణంలో చూస్తే అంత గొప్పదేం కాదు. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. వాటికి చంద్రులు కూడా ఉన్నాయి. మిల్కీవేలో మనలాంటి ఎన్నో ప్లానెట్స్ని కనుగొన్నారు. కొన్ని తమ స్టార్ హ్యాబిటబుల్ జోన్లోకి వస్తాయి.
నీళ్లు కూడా మామూలు విషయమే, కానీ భూమి మీద ఉన్న లైఫ్ చాలా అసాధారణమైంది. మన భూమికి మాత్రమే సూర్యుని హ్యాబిటబుల్ జోన్లో ఉండే అవకాశం దొరికింది. మార్స్ కూడా ఈ జోన్లోకి కొంత వస్తుంది. మార్స్ మీద కూడా ఒకప్పుడు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేది. మార్స్ కోర్ చల్లబడుతూ ఉన్నప్పుడు అందులో మన భూమి మీద జరిగినట్టు ఎలాంటి ఈవెంట్ జరగలేదు. భూమి మీదకు సరైన సమయంలో నీళ్లు వచ్చాయి, ఆక్సిజన్ వచ్చింది. కాబట్టి యూనిసెల్యులార్ జీవులు అవి మల్టీ సెల్యులార్ జీవులుగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. భూమికి ఓజోన్ లేయర్ ఉంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాల రేడియేషన్ నుంచి కాపాడుతుంది. ఇలాంటివి చాలా అరుదైనవి మనకున్నాయి. భూమి మీద ప్రతి ఎక్స్ప్లోజన్, ప్రతి ఎక్స్టింక్షన్ సరైన సమయంలో జరగటం వల్ల ఇక్కడ లైఫ్ ఇంతగా ముందుకు వెళ్ళడం జరిగింది. రేర్ ఎర్త్ హైపోథెసిస్ ప్రకారం భూమి ఇలా మారడానికి ఇన్ఫినైట్ ఆస్ట్రోఫిజికల్, జియోలాజికల్ ఈవెంట్స్, పరిస్థితులు సరైన కాంబినేషన్లో ఉండడం కూడా ముఖ్యమైనది. ఇలా యూనివర్స్లో లేనందువల్ల అంతటా లైఫ్ అనేది లేదు. దాదాపు 50 నుంచి 100 సంవత్సరాల తర్వాత భూమిని ఏదైనా ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టపోతే దాని నుండి తప్పించుకునే టెక్నాలజీ తయారు చేసుకోగలమేమో. కానీ ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ వస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకుంటామా లేదా అన్నదానికి సమాధానం లేదు. 55 కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోని హిడెన్ కోర్లో వచ్చిన మార్పులు వన్ టైం మార్పులు కావు. దాని తర్వాత మన భూమి ఇన్నర్ కోర్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇది మనకు వేరువేరు సమయాల్లో దొరికిన అనర్థోసైట్ రాక్పై చేసిన పరిశోధన వల్ల తెలిసిందే. భవిష్యత్తులో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు వచ్చి హ్యూమన్ సివిలైజేషన్లో కూడా మార్పులు వస్తాయా అంటే అవుననే సమాధానం. అలాగే భూమి ఇన్నర్ కోర్కి సంబంధించిన డీటెయిల్డ్ సమాచారం కూడా లేదు. భూమి సెంటర్లో ఏం జరుగుతోంది అనేది ఎవరికీ తెలియదు. అయినా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మార్పులు చెందడానికి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. అందువల్ల మనం ఎవరం కూడా దానివల్ల ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.